నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. గత నెల రోజుల నుంచి లేడీ అఘోరి వ్యవహారం హాట్ టాపిక్గా ఉంది. అది మనం చూస్తూ ఉన్నాం. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ పలు ఆలయాలను ఆవిడ సందర్శిస్తోంది. తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి ముఖం మార్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పలు ఆలయాలను సందర్శిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడలోని కనకదుర్గమ్మను అఘోరి దర్శించుకొని పూజలు కూడా చేసింది. అనంతరం తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. ఎక్కడ ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ తాను ఉంటానని పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణలో తనను ఆపే మొగాడు ఇంకా పుట్టలేదని మాట్లాడింది. 2 రోజుల్లో తెలంగాణలో శివ తాండవం జరగబోతోంది. ఆడపిల్ల మీద చేయి వేసిన వాడి మర్మాంగాలు కోసేస్తా అని అఘోరి చాలా ఘాటుగా హెచ్చరించడం జరిగింది. తెలంగాణలో ఆలయాలను ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అని మండిపడింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని, అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరి చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలి రండి అంటూ ఆమె ఆ వీడియోలో పేర్కొంది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపింది. స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. గోహత్యలను నివారించేందుకు పోరాడుదాం అంటూ ఆమె పిలుపునిచ్చింది. ఇవాళ కాకినాడ జిల్లా సామర్లకోటలో అఘోరి తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యక్షమైంది. మహిళా పోలీసుల భద్రత మధ్య పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు కూడా నిర్వహించింది. ఆలయంలోకి ఎరుపు వస్త్రం ధరించి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి రాజమండ్రి వైపు వెళ్ళినట్టు తెలుస్తోంది. చూద్దాం.